గురుగారు, తైలాభ్యంగనం అనేది మన పండుగలలో ప్రత్యేకమైనటువంటి అంశం. అయితే నేటి కాలంలో స్నానం ఆచరించిన తర్వాత శరీరానికి నూనెను పడుతున్నారు. ఇలా చేయొచ్చు అంటారా? చేయకూడదు. ఎలా వచ్చింది ఈ కాలం అంటే నాయన, ఒకనాటి కాలంలో ఏవి ప్రమాణములో ఈనాటి కాలానికి అవి అప్రమాణాలు అయిపోతున్నాయి. ఏవి చేయకూడదో అవి ఇప్పుడు చేస్తున్నారు. భోజనం చేసిన తర్వాత నీరు త్రాగకూడదు, ఇది ప్రమాణం. కానీ ఇప్పుడు బాగా నీరు త్రాగాలి అని చెప్తారు. అలాగే ఆధునికంగా చెప్పే వైజ్ఞానిక పరమైనటువంటి కోణాలు కూడా మనిషికి ఒకటి చొప్పున వందలాది వేలాది వస్తూనే ఉన్నాయి. ఈనాడు కాఫీ తాగడం మంచిది అని చెప్పేవారు రేపు కాఫీలో కెఫ్టీరియా ఉంటుందో లేకపోతే ఇంకే కెఫెన్ అనే పదార్థం ఉంటుందో దానివల్ల మత్తు వస్తుంది, రోగం వస్తుంది, తాగొద్దు అంటారు. కొద్ది రోజులు అయ్యాక మళ్ళీ కాఫీ టీలు మంచివి అని చెప్తారు, ఉత్తేజితం కలిగిస్తాయి అంటారు. నిలకడలేని ఈ ఆధునిక శాస్త్ర నిరూపణల కంటే ప్రాచీనమైనవి చాలా పరమాద్భుతమైనవి అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో శరీరానికి స్వేద గ్రంథులకు ఆరోగ్యాన్ని అనుగ్రహించేటటువంటి శక్తి ఉంది కనుక ఈ చర్మ గ్రంథులు మూసుకుపోకుండా తెరుచుకుని ఉండాలి. వీటిల్లో మైల, మకిలి, మట్టి, దుమ్ము చేరుతుంది. తొలగించాలి అంటే ముందుగా నూనె అలదినట్లయితే ఆ నూనె కారణంగా ఆ పట్టుకున్న మట్టి కాస్త కరుగుతుంది. ఆ పైన శనగపిండి, బియ్యం పిండి, వట్టివేళ్ళు, గంధకచూరాలు అంటూ ఆయుర్వేదంలో దొరుకుతాయి. చిన్న చిన్నగా చింతగింజల వలె తెల్లగా ఉంటాయి. వాటి పేర్లు గంధకచూరాలు. వట్టివేళ్ళు, గంధకచూరాలు, శనగలు, బియ్యం వీటిని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుంటే లభించేదే సున్ని పిండి, సువాసనల పిండి. ఈ పిండితో శరీరానికి నూనె పట్టించిన అనంతరం బాగా ఇలా రాచి అనంతరం తీసివేస్తే నల్లగా ఆ మకిలి, మట్టి అంతా కూడా పోతుంది. ఇలా స్నానం చేసిన అనంతరం చర్మం శుభ్రపడడంతో శ్వేత గ్రంథులు తెరుచుకొని చెమట వచ్చేస్తుంది. స్నానం చేసిన వెంటనే చెమట వచ్చేసింది, చెమట వాసన అని చెప్పేసి ఆ వెంటనే సుగంధ ద్రవ్యాలతో ఉన్న నూనెలు అలదుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ గ్రంథాలన్నీ కూడా మూసుకుపోతాయి. సుగంధం వాసన రావలసినటువంటి చెమట దుర్గంధం ఎందుకు వేస్తున్నది? తినే ఆహారం వల్ల. తిన్న ఆహారం లోన విష పదార్థంగా చెడుగా పరిణామం చెంది లోన ఉన్న నీటితో సమ్మిళితమై బహిర్గతం బయటికి రావడానికి చేసే ప్రయత్నాలలో నవ విధాలుగా దేహంలో ఉండే మురికి బయటకు వస్తూ ఉంటుంది. మన మీద 1-2 అనుకుంటాం కానీ ఇంకా చాలా ఉన్నాయి. ముక్కుల్లోంచి వచ్చేది కానీ, చెవుల్లోంచి వచ్చేది కానీ, కంటి చివరలో వచ్చే నుసి కానీ, నాభిలోంచి వచ్చే మసి కానీ, దేహంలో అగ్రేసరమైనది శరీరం అంతా కూడా వచ్చేది చెమట. ఈ చెమట సహజమైన ఆహారం తీసుకుంటే సుగంధభరితమై ఉంటుంది. దుష్ట ఆహారం తింటేనే దుర్గంధభరితం అవుతుంది. సంప్రదాయం తెలియక స్నానం చేసిన అనంతరం చెమట పట్టేస్తుందేమో అన్నట్లుగా రసాయనాలు మిళితం చేసిన తైలాలను అలదుకుంటే తాత్కాలికంగా మెరిసిపోతామేమో కానీ దీర్ఘకాలికంగా దేహంలో ఉండే వెలుతురు కోల్పోతాం, సహజమైన కాంతి లోపిస్తుంది, అనారోగ్యం వస్తుంది. అలా అలదుకోకూడదు. స్నానం చేసిన తర్వాత దేహానికి నూనె రాచుకోకూడదు. ఇది విషయం.